ఒక ఒక ప్రత్యేకతనిచ్చాడు. ఆ ప్రత్యేకత ఏంటి అనంటే, ఆ యెరూషలేములో నివసించే ప్రజలతో చెప్తున్నాడు, నీవు ఇక మీదట కన్నీళ్లు విడువవు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఏ వ్యవస్థ నీకు అవస్థగా మార్చబడి, నీ జీవితానికి కన్నీటిమయముగా మార్చబడి, తీరని ఆవేదన చేత, తీరని దుఃఖము చేత, తీరని సమస్యల చేత కన్నీళ్లు కారుస్తూ ఆగని కన్నీళ్లతో నీ కుటుంబమే సంద్రంగా మారిపోయి ఉండవచ్చు. ఆగని ఆవేదనలతో నీ హృదయం పొగసెగలు కక్కవచ్చు. ఆగని ఆవేదనలతో నీ జీవితం విరక్తి చెందిపోయి ఉండవచ్చు. కానీ నా ప్రభు చెప్తున్నాడు, నిన్ను నేను యెరూషలేములో నివసించేటట్లు నేను తీసుకుని వచ్చి నిన్ను యెరూషలేములో నివసింపచేస్తాను. ఆ యెరూషలేములో నివసించు వారికి కన్నీళ్లు ఉండవు. వాళ్ళు మొరపెట్టగానే నేను వారికి ఉత్తరం ఇస్తాను. నిశ్చయముగా వారి మొర నేను విని వారిని కరుణిస్తాను.